సార్ మేము. రైట్, ఓకే ఓకే ఓకే, ఒక నిమిషం. ఇప్పుడే కాదండి, ఇప్పుడే ఒక బ్రేకింగ్ కూడా అందింది. మొత్తానికి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరైతే కనిపిస్తున్నట్లు తెలుస్తుందండి. ఇప్పటి వరకు అయితే తుది ఫలితాలు అయితే వెల్లడించారు. అందులో 18 మున్సిపాలిటీలు, 13 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ గెలిపింది, అదేవిధంగా 5 మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ గెలిచింది అనేది మనకు ఒక బ్రేకింగ్ అందుతుంది. రజిత గారు మనకు లైవ్లోకి వచ్చారు. రజిత గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. రజిత గారు, ఏంటి మున్సిపాలిటీ ఎన్నికలు ఎట్లా ఉండేది? కారు జోరు పెరిగే అవకాశం ఉందంటారా ఈ సాయంత్రం వరకు? డెఫినెట్ గా కారు జోరు డెఫినెట్ గా పెరిగిందనే చెప్పొచ్చు. ఈ రిజల్ట్ అసలు కాంగ్రెస్ కి చెంపపెట్టుగా మారింది. బీఆర్ఎస్ సత్తా చాటుతుందండి. కాంగ్రెస్ గుండెల్లో గుబులు పుట్టిస్తుంది బీఆర్ఎస్ పార్టీ. ఇలా వాళ్ళు మా అభ్యర్థులు గట్టి పోటీ ఇస్తున్నారు. ఇంకా బీఆర్ఎస్ తప్పితే వేరే ఆల్టర్నేట్ లేదు, మేము పొరపాటున కాంగ్రెస్ ని తెచ్చుకున్నామని చెప్పేసి ప్రజలు రియలైజ్ అవడం ఈ ఎలక్షన్ లో మనం చూస్తున్నాం. ఇలా ప్రజలు డబ్బుకు లొంగలేదు, అధికార దర్పానికి లొంగలేదు, అధికార దుర్వినియోగం చేసి ఎదిరించి వీళ్ళు చేసిన అరాచకాలకు ప్రజలు చెంపపెట్టుగా బుద్ధి చెప్పింది అనేది కూడా వాస్తవం. ఇవాళ ప్రతి ఒక్క పౌరుని ఆలోచన విధానం మారింది. ఇలా బీఆర్ఎస్ కు సానుకూలంగా మారిండ్రు. ప్రలోభాలకు లొంగలేదు ప్రజలు, బూటకపు హామీలకు లొంగలేదు. ఏవైతే అసెంబ్లీ ఎలక్షన్ లో ఇచ్చిన అబద్ధపు హామీలు అరచేతిలో స్వర్గం చూయించారు కదండి, ఇవాళ వాళ్ళు గోబెల్స్ ప్రచారంతోనే వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ప్రతి ఎలక్షన్ లో ముందుకు పోతున్నారు. బట్ ఈ ఎలక్షన్ లో వాళ్ళ ఆటలు సాగనీయమని చెప్పేసి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పిన దాఖలాలు మనం చూస్తున్నాం. ఇవాళ కేసీఆరే మళ్ళా శ్రీరామ రక్ష, మళ్ళా బీఆర్ఎస్ పార్టీయే రావాలని చెప్పేసి ప్రజలు మార్పు కనబడుతుందో మనం చూడొచ్చు. మార్పు అనుకుంటా 10 ఏళ్ళు వెనుకకు తీసుకువెళ్ళిన దాఖలాలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు చెంపబెట్టిన మేడ్చల్లో 3 మున్సిపాలిటీలు బీఆర్ఎస్ ఆధిక్యం కనబడుతుంది. మరి ఇవన్నీ కూడా ఈ ఎలక్షన్లు డెఫినెట్ గా ప్రజల్లో మార్పు తీసుకొచ్చింది, కాంగ్రెస్ కి చెంపపెట్టుగా మారింది. ఇవాళ రిటైర్మెంట్ అభ్యర్థులు కూడా, అంటే ఉద్యోగస్తులు కూడా వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వట్లేదని చెప్పేసి మళ్ళీ అవుట్ రైట్ బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసే విధానం కూడా మనం చూసినాం. ఇలా తిరుమలగిరి మున్సిపాలిటీ కూడా బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడే వచ్చిన న్యూస్ అండి. మరి దాంట్లో కూడా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. కేసముద్రం, ఆవనగల్లు, దేవరకొండ, తొర్రూరు ప్రతి ఒక్కటి కూడా ఇవాళ. రజిత గారు ఒక పాయింట్ ఇక్కడ, రజిత గారు 10 ఏళ్ళు రజిత గారు ఒక విషయం, 10 ఏళ్ళు మీరే అధికారంలో ఉన్నారు, 10 ఏళ్ళు మీ వాళ్ళే ఉన్నారు. మీరు ఏం చేశారని ప్రజలు మీ వైపు ఉంటారనుకుంటున్నారు? ఇంకా రిజల్ట్ రాలేదు, ఇంకా ఏం చేయలేదని అడగండి. తెలంగాణలో ఏం చేయలేదని అడగండి. డెఫినెట్ గా 100కు 100% కొంచెం అవకాశం ఇస్తారండి. ఇస్తాను సుజాత గారు, నా మాటలు కూడా వినండి. 2 సంవత్సరాలలో వీళ్ళు ఒక ఇటుక పెట్టిన వాళ్ళు కాదు, ఒక అభివృద్ధి శిలాఫలకం వేసిన వాళ్ళు కాదు. వీళ్ళు ఏం చేసిండ్రని వీళ్ళకి వేస్తారండి. 2 ఏళ్లలో వీళ్ళు ఎంతసేపు గత ప్రభుత్వాలను విమర్శించడం తప్పితే వీళ్ళు ఏం చేసారు? నిన్న ముఖ్యమంత్రి గారు తెలంగాణలో నేనే రాజు నేనే మంత్రి అని స్వయం ప్రకటిత మేధావిగా మిగిలిపోతుండు చరిత్రలో. ఇవాళ వీళ్ళు చేసింది ఏం లేదు, ఈ నేనే ముఖ్యమంత్రి అని ప్రకటించుకుంటాడు. ఎంత హాస్యాస్పదం అండి ఇవి. ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించరు అని స్టేట్మెంట్ ఇచ్చుకుంటేనే గత ప్రభుత్వాలను విమర్శించుకుంటా ఈయన కాలం గడపడం మనం చూస్తలేమండి. ఒక్క నిమిషం. సుజాత గారు వచ్చారు, ఆర్ఆర్ వైశ్య కార్పొరేషన్ చైర్మన్. సుజాత గారు, డెఫినెట్ గా ప్రజలు ఆలోచిస్తున్నారు. మంత్రి వివేక్ కూడా బీఆర్ఎస్ హవా నడుస్తుంది. అవుట్ రైట్ బీఆర్ఎస్ కి కనబడుతుంది. ఆలేరు, దుబ్బాక, గడ్డపోతారం ఏది చూసినా రాష్ట్రానికి శ్రీరామ రక్ష బీఆర్ఎస్ అని చెప్పి అవుట్ రైట్ బీఆర్ఎస్ కి సపోర్ట్ చేస్తున్నారు. మరి ఇంత గట్టి పోటీ, అధికారంలో వాళ్ళు ఉండి కూడా గట్టి పోటీ ఇస్తున్నామంటే అర్థం చేసుకోలే. గతంలో మేము గట్టి పోటీ కాదండి, ఇక్కడ స్వేచ్ఛావాయువుగా ఎంతో స్వేచ్ఛగా గతంలో ఎన్నికలు స్వేచ్ఛగా జరిగేది కాదు. ఈరోజు ప్రజలు స్వేచ్ఛావాయువుగా ఓటు వేసుకుంటున్నారు. ఆ రకంగా మేము కల్పించామని వాళ్ళు చెప్తూ ఉన్నారు. పర్లేదు, ఒకసారి నేను మళ్ళీ వస్తాను, ప్లీజ్ మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. సుజాత గారు ఏం చెప్తారండి ఈరోజు ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి? గుడ్ మార్నింగ్ అండి.